హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం పైన ఫోటో చూశారు కదా, ఆ టైప్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా మనం ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ని పైపింగ్తో రెడీ చేసేసుకోండి. మధ్యలో మనకి ఎంతవరకు ఆ బుట్ట పఫ్ అనేది కావాలో అంతవరకు కట్ చేసి అది పైపింగ్తో చేసేసుకొని కుట్టేసుకోండి. తర్వాత ఇలా పేపర్ పెట్టి మనకి ఆ మధ్యలో షేప్ ఎంత ఉందో షేప్ని ఇలా మార్చేసుకోండి. స్ట్రైట్గా పెట్టి ఇలా మార్చేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోగానే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోండి. చూసారు కదా, ఈ క్లాత్తోనే మనం ఇప్పుడు కుర్చీలు పెట్టిన దానిపైన ఇది పెట్టి మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ లాస్ట్లో. అది మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. తర్వాత ముందుగా ఇప్పుడు మనం ఆ మధ్యలో కుర్చీలు ఎంత కావాలో దానికి పొడవు మనం పేపర్ పెట్టాం కదా, ఆ పేపర్కి సరిపడా పొడవు తీసుకోండి. ఇదైతే మీకు 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 1/2 మీటర్ అనేది నెక్ పైపింగ్కి, నెక్స్ట్ ఇలా హ్యాండ్స్కి కూడా సరిపోద్ది. ఇలా సారీ కలర్లో మనం ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటే సరిపోద్ది. ఇగో ఇలా పొడవు వచ్చినట్టు ఒక 1/2 ఇంచు పొడవు ఉండేలాగా చూడండి. మనం తీసుకున్న పేపర్ కటింగ్కి 1/2 ఇంచు పొడవు ఉండేలాగా, ఓకేనా. ఇలా చేశాక ఇప్పుడు దీన్ని మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా సెంటర్ కట్ చేసుకుని ఆ పొడవులో కట్ చేసుకున్న తర్వాత ఇలా, ఇది కూడా ఎక్కువ అవసరం లేదు మనకి. చూసారు కదా, 2 ఇంచులు 2 ఇంచులు మార్చేసుకోండి. మొత్తానికి ఇదైతే మనకి ఇటు 4 అటు 4 మొత్తం 4 అంటే 4 ప్లస్ 8 కుర్చీలు పెట్టుకుంటే సరిపోద్ది. ఈ 8 కుర్చీలకి మనం మార్చేసుకోవాలి. ఇలా మార్చేసుకుని 2 ఇంచులకి ఇలా కటింగ్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ మార్క్ అనేది చేసుకోండి. సెంటర్లో చూసారు కదా, ఇలా సెంటర్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టే కుర్చీ 2 ఇంచులు పెట్టాం కదా, ఆ కటింగ్స్ అన్ని తెచ్చి ఒకే దగ్గర పెట్టాలి. అది సెంటర్ కుర్చీ మనం సెంటర్ మార్క్ చేసాం కదా, అక్కడికి ఇలా కరెక్ట్గా తెచ్చి చూడండి. ఇగోండి ఇలా కరెక్ట్గా పాయింట్ దగ్గర తెచ్చి ఇలా ఫోల్డ్ చేయండి. టోటల్గా ఆ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తానికి అయితే 4 సరిపోతాయి. అంటే 4 అంటే మనం మొత్తం ఎన్నికి ఈ క్లాత్ పొడవు అనేది ఒక 20 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. 20 ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా దగ్గరగా కరెక్ట్గా చూడండి, ఆ పాయింట్ మీద ఇలా కుట్టు పెట్టేయండి. ఇలా కుట్టు పెట్టిన తర్వాత ఇటువైపు నుంచి కూడా ఒక్కొక్కటి మళ్ళీ సేమ్ అదే పాయింట్కి కరెక్ట్గా చూసారు కదా, సెంటర్ పాయింట్ అది. ఈ పాయింట్ సెంటర్ పాయింట్, ఈ పాయింట్కి మనం కరెక్ట్గా తీసుకెళ్ళి ఈ కుర్చీలు ఒకదానిపైన ఒకటి మనం కటింగ్స్ పెట్టాం కదా, కటింగ్ కరెక్ట్గా దానికి సెట్ అవ్వాలి. సెట్ అయితే ఈ కుర్చీ ఎలా పెట్టగానే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇలా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇది కదలకుండా ఒక కుట్టు అయితే స్టార్ట్ నుంచి వేసేసుకోండి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇలా వేసేయాలి. ఇలా వేసి ఇప్పుడు లెవెల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇటువైపు ఉంది కదా, ఇటువైపు మనం 1 ఇంచ్ కుర్చీ పెట్టాం కదా మొత్తానికి ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్నే మనం 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అంటే కింద 1 ఇంచ్ పెట్టాం, ఇప్పుడు 1/2 ఇంచ్ ఆ రంగులన్నీ మనం ఇలా చిన్న ఫోల్డింగ్ 1 ఇంచ్ ఉంది, ఇప్పుడు దీన్ని కొంచెం జరిపి 1/2 ఇంచ్ ఇలా మార్చేసుకోవాలి. అలా పెట్టుకుంటూ ఒక్కొక్క దాన్ని పైన కుట్టు అయితే పెట్టండి. 1 ఇంచ్ కుర్చీని మనం పైన మాత్రం 6 ఇంచీలో ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. మనకి మొత్తం ఎన్ని కుర్చీలు పెట్టామో అన్ని కుర్చీలు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇటు నుంచి ఆపోజిట్ ఇది కూడా 6 ఇంచ్ వెడల్పులో సెట్ చేయండి. చూసారు కదా, ఇలా 6 ఇంచ్ వెడల్పులో చేసాం. మనం ఇప్పుడు ఈ పేపర్ అనేది పెట్టి మనం ఎంతవరకు మార్చేసుకున్నామో అంతవరకు దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఇలా మార్క్ చేసేసుకొని హ్యాండ్ పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత కట్ చేసుకుంటే మనకి సరిపోద్ది, క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు అదే మార్క్ అనేది మనం కరెక్ట్గా చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టి చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నదైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మన వీడియో ఏదో ఒకటి మీకు యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ బట్టి కరెక్ట్గా ఈ సెంటర్ మార్క్ అనేది సెంటర్లో కరెక్ట్గా ఉండాలి. ఈ కార్నర్లో మనం పెట్టిన కుర్చీలన్నీ కరెక్ట్గా. అలాగే ఇంకో హ్యాండ్ ఇది కూడా తయారు చేసి మొత్తాన్ని చెప్తాను, అప్పుడు చూడండి. దీన్ని కూడా చూసుకోండి. ఇటు 2 ఇంచులు 2 అంగుళాలు 2 అంగుళాలు 2 అంగుళాలు మొత్తం 4 కుర్చీలకి మనం ఫోల్డ్ చేసుకోవాలి, ఓకేనా. మొత్తానికి 8 16 ఇంచులు క్లాత్ అనమాట. అది ఒక 20 ఇంచులు ఉంటే సరిపోద్ది మనకి క్లారిటీగా.
చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి కాదు, ఇలా చేయండి. సెంటర్ మార్క్ ఇదనమాట మనకి. ఇవన్నీ సెంటర్ మార్క్కి తెచ్చి ఒక్కొక్క కుర్చీని ఇలా సెట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడికైతే సెట్ చేశాను కదా, ఇప్పుడు ఈ కుర్చీని ఇలా మనం ఆ కుర్చీలు జరిపోకుండా ఒక కుట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇటువైపు నుంచి సేమ్ ముందు హ్యాండ్కి ఎలా తయారు చేస్తామో అలానే దీన్ని కూడా తయారు చేసుకోండి. ఇలా కుట్టు అనేది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం పేపర్తో మార్చేసుకొని కుర్చీలన్నీ ఎక్కడి వరకు వచ్చాయో అవన్నీ సెట్ చేసుకోవాలి. ఇటువైపు 6 ఇంచి చూసారు కదా, ముందు మనం కుర్చీ 1 ఇంచి మడత పెట్టాం, ఇటువైపు 6 ఇంచి మడత పెట్టాం లోపలికి. ఆ కుర్చీ లోపలికి 6 ఇంచి పంపిస్తే సరిపోద్ది. కింద వైపు ఇలా పంపించి ఇక్కడ వరకు సెట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆపోజిట్లో ఇలా అయితే సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎక్స్ట్రా కుర్చీ పెడితే బాగుంటుంది, కానీ వద్దు, మనకు సరిపోద్దులేండి, అవసరం లేదు. ఇప్పుడు ఇగోండి ఇలా ఈ పేపర్ని ఇలా మార్చేసుకొని సెంటర్ పాయింట్స్ అనేవి మార్చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ లైన్కి, ఆ మార్క్కి ఈ లైన్ ఇక్కడ కరెక్ట్ కింది పాయింట్ని మనం సెట్ చేయాలి. ఇప్పుడు దగ్గరగా పెట్టి చెప్తున్నాను చూడండి. ఇవన్నీ మనం మార్క్ చేసిన మార్క్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇది ఇక్కడ వరకు రావాలి. ఈ పాయింట్ అనేది మిస్ అవ్వకూడదు. కిందన ఈ పాయింట్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా పాయింట్ మనకి మెయిన్. చూసారు కదా, దీన్ని మనం ఇలా సర్దుకుంటూ కరెక్ట్గా మనకి ఆ గ్యాప్ సరిపోయిందో లేదో చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇదనేది. ఇప్పుడు దీన్ని మనం లోపల ఇలా ఫోల్డ్ చేసేవచ్చు, కట్ చేసి ఇలా ఒకవైపు మడత పెట్టి కుట్టేసేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకైతే ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ఖర్చు మనం లోన్ పెట్టేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇదిగోండి పైన కట్ చేసేసాను. దీన్ని ఇప్పుడు ఒక 6 ఇంచి రంగులో ఉండేలాగా, ఎక్స్ట్రా ఉండేలాగా మార్చేసుకుంటే చూసారుగా చిన్న బుట్టలా లేస్తుంది. అది లేవాలంటే ఒక 6 ఇంచి ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఈ లెవెల్ చేసుకోవాలి. ఈ షేప్లో ఇలా లెవెల్ చేసుకొని హ్యాండ్ అయితే తయారైపోయింది. ఇక్కడ మనం బటన్ లాంటిది ఏదైనా, గోల్డ్ బటన్ లాంటిది ఏదైనా వేసి కుట్టుకోవాలి. ఇంకా సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా కుర్చీలు అయితే రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకో క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా కుర్చీ పెడుతున్నాను. ఇది ఇప్పుడు ఇలా కుర్చీలు అయితే పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పేపర్తో, ఆల్రెడీ పేపర్ కట్ చేసాం కదా, దాంతో మార్చేసుకోవాలి. పైన కూడా ఇలా స్టిచ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత పేపర్తో మార్చేసుకోవాలి. ఇలా పేపర్తో మార్చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇలా మార్చేసుకోవాలి. ఇలా మార్చేసుకున్న తర్వాత మనం ముందుగానే హ్యాండ్ ఎలా మనం పెట్టి స్టిచ్ చేసామో దీన్ని కూడా అలానే కరెక్ట్గా కింద పాయింట్ని, సెంటర్ పాయింట్ని మనం కరెక్ట్గా మార్చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా మార్చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయండి. ఇలా మార్చేసిన తర్వాత ఇప్పుడు మనం 11 అయితే కట్ చేసేసుకోవాలి ఈ క్లాత్ని. చూసారు కదా, ఇప్పుడు ఈ లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసి మనం ఈ అంచులు అయితే లోపల ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పోగు లాంటిది రాకుండా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత.
అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది నార్మల్గా స్టిచ్ చేసుకుంటాం కదా, ఇది మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇది మీకు ఎలా తెలుసు కాబట్టి సెంటర్ నుంచే స్టిచ్ చేయండి ఎప్పుడైనా సరే. హ్యాండ్ ఎక్కించేటప్పుడు బ్లౌజ్కి మనం సెంటర్ నుంచి స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఉండే క్లాత్, ఒకవేళ హ్యాండ్ ఎక్కువ కట్ చేసినా ఆ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా చివరి వైపు ఉండిపోతుంది. అదే ముందు స్టార్టింగ్ నుంచి కుట్టామనుకోండి, ఆ క్లాత్ మనం సర్దడం కోసం లోపల టైట్గా ఎక్కించడం కానీ అంతా ఒకవైపే మిగిలిపోతుంది. అప్పుడు హ్యాండ్ ఒక సైడ్కి లాగేసినట్టు అయిపోద్ది. అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడైనా సరే, ఏ బ్లౌజ్కైనా సరే, డ్రెస్సెస్కి అయినా సరే సెంటర్ నుంచే స్టిచ్ చేసుకోండి. స్టార్ట్ చేసి మళ్ళీ సెంటర్ వైపే రావాలన్నమాట. 2 కుట్లు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ బటన్ లాంటిది మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు టోటల్గా ఫుల్గా స్టిచ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఇంతవరకు మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్లో ఏదో ఒక వీడియో మీకైతే యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో మీకు యూజ్ఫుల్వి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా నేర్చుకోవాలన్నా మనకి కామెంట్ చేస్తే తప్పకుండా మీకోసం ఆ స్టిచ్చింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఫుల్గా బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోండి. ఇది మనకి సైడ్స్ తెలుసు కదా స్టిచ్ చేసేటప్పుడు. టోటల్గా హ్యాండ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం స్టిచ్ అయిన తర్వాత. చూసారు కదా, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ మనకి రివర్స్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది హ్యాండ్ అనేది. చూసారు కదా.